బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 10/6/1998 10:15 PM కోరుట్ల. పగలు కదా, రాత్రి. రాత్రి. KORATLA కదా. yes. మీది మరి కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాం, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం, మీకు ఓకే కదా? ఓకే సార్. రైట్. సో మీకు లగ్నం నక్షత్రం తెలుసా మరి? అవును సార్, తెలుసు. మకర లగ్నం, మూల, కరెక్టేనా? అవును సార్, కరెక్టే. మొన్న ఒక క్రేజీ మిస్టేక్ చేసాం మేము, AM చెప్తే PM వేసాం. అయ్యో. మళ్ళీ ఆ పర్సన్కి మేము కాల్ చేసి మళ్ళీ చెప్దామంటే ఆ పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయ్యో, అన్ని లగ్నాలన్నీ చేంజ్ అయిపోతాయి. ఆపోజిట్ లగ్నం. విచిత్రం ఏంటంటే ప్రిడిక్షన్స్ అన్ని టాలీ అని వెళ్ళిపోయిండు. అవునా? ఏం చేద్దాం అంటే ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఇటు సైడ్ స్క్వేర్ అయినా అటు సైడ్ అయినా కానీ ఆపోజిట్ గా సేమ్ ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతాయి కదా. అట్లనే దశాభుక్తులు మారవు కదా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఒక్కోసారి అట్లా అవుతా ఉంటది విచిత్రంగా. మీ నక్షత్రం లగ్నం ఎందుకో టాలీ అయితే లేదు, అంటే టైం చాలా డిఫరెన్స్ ఉన్నది. సో మీరు ఎంతవరకు బర్త్ టైం మీద యాక్యురేట్ అని అనుకుంటున్నారు? మీ బర్త్ టైం 100% హాస్పిటల్లో పుట్టాను కాబట్టి 10:15 రాత్రి. సో హాస్పిటల్లో వాళ్ళు రాసిన టైం అది? వాళ్ళే రాసిన టైం ఎగ్జాక్ట్. సో వాళ్ళే రాసిందనంటే మరి పుట్టిన హెడ్ బయటకు వచ్చినప్పుడు రాసిందా, తర్వాత బేబీ అంతా క్లీన్ చేసినాక రాసిందా అనేది మీకు ఎట్లా తెలుసు మరి? ఎగ్జాక్ట్ టైం అమ్మ వాళ్ళు చిన్నప్పుడు జన్మపత్రిక తీసినప్పుడు అంటే ముందే చెప్పారు వాళ్ళు, లైక్ ఆపరేషన్ అయ్యింది అమ్మకి. సో ఎగ్జాక్ట్ బయటకు వచ్చినప్పుడే కౌంట్ చేసి సైడ్ కి ఉంటారు కదా, వాళ్ళు నోట్ డౌన్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్ ఎవరు బయటకు, బేబీ బయటకు వచ్చినప్పుడు నోట్ చేసినట్నా? బేబీ బయటకు వచ్చినప్పుడే నోట్ చేస్తారు వాళ్ళు అని మీకు నమ్మకం ఉన్నదా? ఉంది. మా రిలేటివ్స్ లో 2-3 పాప చిన్న పిల్లలు పుట్టినప్పుడు కూడా సేమ్ ఎగ్జాక్ట్ టైం చెప్పారు వాళ్ళు. లైక్ అప్పుడు కనుక్కున్నా కూడా ఇదే చెప్పారు వాళ్ళు. అది ఎగ్జాక్ట్ టైం అని మీకు ఎట్లా తెలుసు? అదే వాళ్ళని అడిగితే చెప్పారు, ఇట్లా వాళ్ళ బేబీ బయటకు వచ్చినప్పుడే తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు. బేబీ బయటకు వచ్చినాక తీసుకోవచ్చు, పాయింట్ నెంబర్ 1. బేబీని క్లీన్ చేసినాక నోట్ చేయొచ్చు, పాయింట్ నెంబర్ 2. ఒక్కోసారి మనకి క్లాక్ 10 minutes ఫాస్ట్ ఫార్వర్డ్ లేదనంటే బ్యాక్వర్డ్ ఇట్లా కూడా జరుగుతుంటది. కాబట్టి అది రైట్ బర్త్ టైం అని పక్కగా చెప్పలేము. సో ఇప్పుడైతే నేను 10 o'clock నైట్ 10:15 అదే వేయలేకపోతాను. 10:15 వేస్తే తప్పు వస్తుంది, కాంబినేషన్ సెట్ అయితే లేదు. మకర లగ్నం విత్ కేతు నక్షత్రం, మూలా నక్షత్రం రావాలి అని అంటే మనం 10కి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. 10:10:1కి వెళ్ళాలి. 4 నిమిషాలు తేడా వస్తే 1 degree 1 year ప్రిడిక్షన్ తేడా వస్తుంది. సో ఇప్పుడు నేను తప్పు చెప్పినా కూడా హ్యాపీయే నాకు, కానీ రైట్ కాంబినేషన్తో చెప్పాలి. ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అవుతా అంతే. అర్థమైందా? అది ఏదైతే బరువు ఉంటుందో నా నెత్తి మీద వేసుకుంటా నేను. ఓకేనా? ఓకే. సో మీరు రైట్ అని మీరు ఎప్పుడైనా అన్నారో, మీరు రాసినాయి అని అన్నారో, ఇక అదంతా రెస్పాన్సిబిలిటీ నాదిగా. ట్రై చేద్దాం. సో చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఏం కావాలి? ప్రజెంట్ నేను MNC లో వర్క్ చేస్తున్నా సార్. యాక్చువల్లీ నాకు వెబ్ డెవలప్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్, కాకపోతే ఇక్కడ రియాక్ట్ లో చేయాలని నాకు ఇంట్రెస్ట్. కాకపోతే ఇక్కడ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ జావాలో చేస్తున్నా. జావా లైక్ అంటే వచ్చు, అంటే లైక్ మీడియం లెవెల్ అంతే, ప్రో కాదు. సో అటు జాబ్ చేంజ్ కొరకి ట్రై చేస్తున్నా నేను. ఒకవేళ దానికి ట్రై చేస్తే అది వస్తుందా? ఎప్పుడు ఉంది? 3-4 months లో నేర్చుకోవచ్చు కదా రియాక్ట్. ఏముంది, ఇప్పుడు మన ChatGPT హెల్ప్ తీసుకొని ట్రై చేయొచ్చు కదా. ఆల్రెడీ జావా వచ్చు కాబట్టి, లాజిక్ వచ్చు కాబట్టి, లాజిక్ కన్వర్షనే కదా. అవునవును. ఓకే, సరే. చార్ట్ ఎలా ఉందో చూద్దాము. మకర లగ్నం న్యాచురల్ జోడియాక్ సైన్ లో 10, దాని స్టార్ లార్డ్ సప్తమాధిపతి నక్షత్రంలో పడింది లగ్నం. సో చంద్రుడు కేతు నక్షత్రంలో ఉంటే, రాహు కూడా కేతు నక్షత్రంలో ఉన్నాడు. క్రేజీ కదా. సో కాబట్టి క్రియేటివిటీ ఇవన్నీ కూడా బాగా ఇస్తుంది. అలానే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఇస్తుంది అనమాట. కనిపించాయా? సప్తమాధిపతి దెబ్బతిన్నాడు అనమాట. ఓకేనా? స్టార్ లార్డ్ కేతు కాబట్టి సెకండ్ లో ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ అవుతుంది, కానీ కష్టపడి అవుతుంది, ఈజీగా అయిపోదు అనమాట. తర్వాత శుక్రుడు బాగానే ఉన్నాడు, దశమాధిపతి చతుర్థంలో ఉంటూ లగ్నాధిపతితో కలిసినాడు. సో కాబట్టి లగ్న దశమాధిపతి చతుర్థంలో ఉన్నాడు అంటే మనకి మంచి ప్రోగ్రామింగ్ ఎబిలిటీ బాగా ఇస్తుంది. దానికి తోడు రవి కుజుల కలయిక, అండ్ కుజుడు చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు, రవి కుజ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు కూడా కుజ నక్షత్రంలో ఉన్నాడు. అంటే కుజుడు పోయాడు, దెబ్బతిన్నాడు, చతుర్థాధిపతి పోయాడు, గురు బాగానే ఉన్నాడు.
కేతు ఇప్పుడు రాహువు శని కూడా ఒకే నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శని పోయాడు, కానీ కేతు వల్ల సేఫ్ అయ్యాడు. కేతు వల్ల లగ్న సప్తమాధిపతులు సేఫ్ అయ్యారు. కాకపోతే మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఉంటాయి, కానీ చాలా వరకు సేవ్ అవుతాం. కానీ ఒక్కోసారి ఈ సెన్సిటివ్ మదర్ హెల్త్ ఇవి కూడా కొంచెం కనిపిస్తూ ఉంటాయి. కనిపించాయా? అవును సార్. ఓకే, ఎందుకంటే మాతృ కారకుడు డిస్టర్బ్ అయ్యాడు. అయితే ఎక్సెప్షన్ ఉంది, ఎక్సెప్షన్ ఉంటే ఏదో రకంగా సేవ్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి హెల్త్ బాగానే ఉందని అంటే మనం దూరంగా హాస్టల్లోనో వర్క్ రీత్యా మూవ్ అవుతాంగా, అలా లాంగ్ డిస్టెన్స్లో ఉండడం అట్లాంటివి అవుతుంటాయి. సరే, ఓకే, ఇప్పుడు చార్ట్ అర్థమైంది నాకు. మరీ కాంప్లికేషన్ అంటే ఏం లేదు, కానీ బాగానే ఉన్నది. సో ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూద్దాం. అంటే 98 నుంచి వస్తాను ఒకసారి, మనకి ఏ మాత్రం అర్థమవుతుందో అర్థం చేసుకుందాం. ఓకే, పుట్టినప్పుడు ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ అపోజిషన్. ఓకే, మీకు యురేనస్ స్క్వేర్ వీనస్ ఉంది, ఎగ్జాక్ట్ డిగ్రీస్లో లేకపోయినా కానీ ఉంది. కాబట్టి ఏంటిది, ఒక్కోసారి ఏంటంటే చిన్న విషయాలకి మనం సెన్సిటివ్గా ఫీల్ అవుతాం. కానీ యురేనస్ ట్రైన్ మార్స్ కూడా ఉంది కదా, మంచిది. ఇది ఉంది, కాకపోతే అది రెట్రో. ఓకే, సేమ్ డిగ్రీస్ ఉంది కాబట్టి చాలా వరకు అది బెనిఫిషియలే. ఏదో రకంగా విషయాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తాను. చెప్పండి, ఇంకోటి బాగా విపరీతమైన మెమరీ పవరా? చిన్న విషయం కూడా మర్చిపోరా? లేదంటే అవును సార్, ఏదైనా చూస్తే అస్సలే మర్చిపోరు, అట్లాంటిది ఉంటుంది అసలే. ఎగ్జాక్ట్, లైక్ చిన్నప్పటి చాలా వరకు ఇన్సిడెంట్స్ కూడా ఇప్పటికి గుర్తుంటది. ఎవరైనా ఒక మాట అన్నా కూడా అది గుర్తుండిపోతుంది అట్లే. అన్ఫార్చునేట్లీ దానికి తోడు ఈ ఇన్ఫీరియారిటీ తోడైంది కాబట్టి అది బ్రెయిన్ లో తొలిసేసి ఓసిడి లాగా మనల్ని చంపేస్తా ఉంటది అనమాట. అంతే అంతే. సో చూడండి, ఇక్కడ 2001కి ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ అపోజిషన్ వచ్చాడు. అక్కడ 2001కి మీకు బుక్త్ వచ్చేసి రాహు బుక్త్ అయింది. రాహు పర్వాలేదు, కేతు రవిని రిప్రజెంట్ చేస్తాడు, రాహు శనిని రిప్రజెంట్ చేస్తాడు. పర్వాలేదు కానీ, బట్ అయినా కూడా ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ సరిగా లేదు కదా. లేనప్పుడు కొంచెం ట్విస్ట్ ఇస్తాడు. ట్విస్ట్ అంటే మరి ఇక్కడ 2001, 2002 అప్పుడు మదర్ హెల్త్ కానీ లేదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఇబ్బంది కనిపించిందా, లేదా 2003 వరకు కనబడింది? లైక్ అంటే 2001 నుండి 4 మధ్యలో మమ్మీకి గర్భసంచి ఆపరేషన్ అయింది, లైక్ తీసేసారు. ఎస్, ఛాలెంజ్ ఇక్కడ నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చింది కదా. దాని తర్వాత ఎందుకంటే 4th లో ఉన్న ప్లానెట్ పొజిషనల్ స్టేటస్లో ఉంటూ 10th హౌస్ అపోజిషన్ ఇచ్చినప్పుడు అదొక ఇబ్బంది. ఒక్కోసారి ఫాదర్ ప్రొఫెషనల్ లేదంటే ఫాదర్కి మదర్ని చూసుకోవాల్సి రావడం అట్లాంటిది వస్తుంది అనమాట. దాని తర్వాత మీకు గ్రోత్ వస్తుంది, చెప్తాను. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్టే. ఓకే, అంటే మెల్లగా రికవరీ మీరు ప్రయత్నం అట్లాంటిది. మీకు మళ్ళీ మంచి గ్రోత్ వచ్చింది. 2007-8లో ఆస్పెక్ట్ పాజిటివ్గా మూవ్ అయింది కదా. ఇక్కడ మూవ్ అయినప్పుడు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా మంచిగా వెళ్ళాడు, ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. ఎస్, ముందు పోబోతుంది చార్టు. కాబట్టి ఇక్కడ మీకు దశ వచ్చేసేసి శుక్రుల్లో రవి జరుగుతున్నాడు. ఓకే, వెరీ గుడ్. సో ఈయన పంచమాధిపతి, అష్టమాధిపతి, షష్టాధిపతి కలిసి పంచమానికి కనెక్ట్ అయ్యారు. కాబట్టి మీకు చదువు సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ఆపర్చునిటీ, స్కాలర్షిప్ వచ్చింది. 10 ఏళ్ళే లైక్ అప్పుడైతే షార్ప్ అయ్యింది బ్రెయిన్. అప్పటి వరకు యావరేజ్ ఉండే మైండ్ అంటే క్లాస్ లో ర్యాంక్ ముందుకెళ్ళింది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి కొంచెం పాజిటివ్ గా మూవ్ అవుతుంది. ఓకే, 8, 9 మళ్ళీ ప్రాబ్లం వచ్చేంత వరకు పాజిటివ్ అనమాట. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్ సన్ మీద నుంచి వెళ్ళాడు. అంటే ఇది ఫ్యామిలీ హెల్త్ మీద చెప్పలేను కానీ అంటే అది ఒక సైడ్ బ్యాక్గ్రౌండ్లో నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. కానీ మీ చదువు అయితే సాగుతూ ముందుకు పోద్ది. కానీ మళ్ళీ 2009లో మళ్ళీ ఇష్యూ ఉంది, చంద్రబుక్త్ వచ్చింది. మళ్ళీ మదర్ హెల్త్ ఎలా ఉంది, అని అడుగుతాను అనమాట. మళ్ళీ మదర్ హెల్త్ అప్పుడు బాగానే ఉండే, కాకపోతే మా నాయనమ్మ చనిపోయారు. ఓకే, అది కాకుండా అంటే దానివల్ల మీ ఇంట్లో ట్రబుల్ అయింది బాగా? లైక్ ప్లేస్ చేంజ్ అయ్యింది, ఎడ్యుకేషన్ పరంగా స్కూల్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది, ఫ్రెండ్స్ అందరూ చేంజ్ అయ్యారు. ఓకే, కొంత 1 year ఇబ్బంది ఉంది ఇక్కడ. ఓకే, ఇబ్బంది ఉంది. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ అవుతుంది చార్ట్, టైం పడుతుంది చూడండి. 2000 మళ్ళీ 11, 12 శుక్రదశ కుజభుక్తి. కుజుడికి రెట్రో ఉంది, ఉన్నా కూడా ఏమీ కాదు. సో ఇప్పుడు నేను ఇంప్రూవ్మెంట్ చెప్తాను. సో మీకు మళ్ళీ సబ్జెక్ట్, నాలెడ్జ్, ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ ఈస్ దేర్. సో మీకు మళ్ళీ ప్రోగ్రెస్ 11, 12లో మళ్ళీ ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ రావాలి. వచ్చినట్టు అనిపించినాయా లేదా? వచ్చింది. వెరీ గుడ్. సో చిన్న వయసేలే, బట్ ఉన్న దానిలో చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్
ఏం కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ లేదు కాబట్టి ఇప్పుడు మూవ్ అవుతుంది చార్ట్. మూవ్ అవుతుంది అని అంటే మీ చదువుగా స్టెప్ బై స్టెప్ ముందుకు పోతున్నట్టు, సిచ్యువేషన్ ఆఫ్ ఫ్యామిలీ అవి కూడా స్టేబుల్గా మూవ్ అయ్యి ముందుకు పోతున్నాయి. ఓకే, 14, 15 2015కి ఆస్పెక్ట్ ఏమీ కాంప్లికేట్గా లేదు. గుడ్, బాగుంది. ఓకే, అంటే నడుస్తుంది. మీరు ఏదైతే చేస్తున్నారో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నారని చెప్తాను నేను. ఇక్కడ ఇబ్బంది చెప్పను, ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ వస్తుంది అప్పుడు ఒక 8 years తర్వాత. అప్పటిదాకా ఏం లేదు. ఓకే, అప్పటిదాకా న్యూట్రల్గా అలా మెల్లగా వెళ్తూ ఉంటుంది చార్ట్. ఓకే, 16, 17 ఏం ఇబ్బంది లేదు. ఇగో ఒక ఆస్పెక్ట్ వచ్చింది మళ్ళీ, చెప్తా 1 second. ఇదిగో మీకు 2020లో 19-20లో మళ్ళీ ఒక ఆస్పెక్ట్ ఫామ్ అయింది, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ స్క్వేర్ నెటల్ సాటర్న్ అనమాట. యాక్చువల్లీ ఇది రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ కాబట్టి ఇబ్బంది పెట్టి మరీ పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అంటే నేను ఇది రాంగ్ ఎడ్యుకేషన్ చూజ్ చేసుకున్నాను, లేదంటే రాంగ్లోకి వెళ్ళాను అని అనుకున్నట్టు వెళ్ళి రైట్కి తీసుకుపోయి మళ్ళీ ఏదో ఒకటి నేర్పిస్తుంది అనమాట. కానీ ఫాదర్ హెల్త్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కొంచెం మళ్ళీ అవి డిస్టర్బ్డ్గా అటు సైడ్ పనిచేస్తూ ఉంటాయి అనమాట. పనిచేసినట్టు అనిపించాయా లేదా? అవును. ఏమయ్యాయి? లైక్ అన్ని హెచ్ఆర్ రౌండ్ లో జాబ్స్ పోయాయి. అప్పుడు రిగ్రెట్ అయ్యా, లైక్ వై డి ఐ చూస్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి అని. దాని తర్వాత మళ్ళీ జాబ్ వచ్చింది, లైక్ ఎక్కువ రౌండ్స్ ఉన్న కంపెనీలో క్రాక్ చేసాం. లైక్ కానీ లైక్ అన్ఫార్చునేట్లీ అందులో జాయిన్ అవ్వలేకపోయాం. లైక్ అంటే ఫారెన్ స్టడీస్కి వెళ్దామని అనుకున్నా కానీ కరోనా వచ్చేసింది అంతలోనే. ఓకే, లైక్ దాని తర్వాత అంతా ఇక్కడ ఏదో ఒకటి నేర్చుకుంటారు, కానీ మళ్ళీ మీకు ప్రోగ్రెస్ వచ్చేది చెప్తాను. కానీ అప్పటిదాకా మధ్యలో చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఒకటి వచ్చింది. 2022లో ప్రోగ్రెస్ వీనస్ నెటల్ యురేనస్కి ట్రైన్ అయ్యాడు. 9th లార్డ్ మెర్క్యూరీ మార్స్ స్టార్, మార్స్ ఈజ్ బాధక అండ్ 8th లార్డ్తో అసోసియేట్ అయినాడు. చాలా బ్యాడ్ భుక్తి జరుగుతూ ఉన్నట్టు అనమాట. వీనస్ మెర్క్యూరీ యోగకారకులు లగ్నానికి, కానీ ప్రోగ్రెస్ అసెండెంట్ సెక్స్టైల్ సాటర్న్ మంచిది కాదు, ప్రోగ్రెసివ్ వీనస్ ట్రైన్ యురేనస్ మంచిది కాదు. ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ లాంటిది అయ్యిందా, లేదంటే జాబ్లో డిసాటిస్ఫాక్షన్ అయ్యిందా, డబ్బులు మిగలట్లేదా, ఏమైతా ఉంది? చాలా ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్ నడుస్తూ ఉన్నది 22 అరౌండ్ ద టైం మీకు పనిచేసి 2022లో లైక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్ జూన్ ఆ టైంలో లైక్ కొలీగ్స్ తో డిస్ప్యూట్స్ వచ్చాయి. లైక్ అంటే నా మిస్టేక్ ఏది లేకుండే, కానీ నా పైన లైక్ క్యారెక్టర్ అసాసినేషన్ కి ట్రై చేశారు. నేను సైలెంట్ అయ్యా. బట్ చాలా ఇయర్స్ తర్వాత, అంటే 1.5 year తర్వాత అంతా సాల్వ్ అయిపోయింది. లైక్ మళ్ళీ నేను అక్కడ వేరే అమ్మాయితో రిలేషన్ అని అట్లా అని చెప్పి హెసిటేట్ చేశారా? అంటే లైక్ నేను నార్మల్ గానే ఉన్నా, కానీ వాళ్ళు ట్రై చేస్తున్నాను అని చెప్పేసి అని నింద వేశారు. కానీ అది ఫేక్ అని ప్రూవ్ అయ్యింది. లైక్ షీఈస్ ద కల్ప్రిట్ అని ప్రూవ్ అయింది దాని తర్వాత. సో ఇక్కడ టైం పట్టింది వాళ్ళకి. అదే ఇది చాలా ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవుతుంది, రకరకాలుగా ప్లే చేస్తుంది. ఫిమేల్ లవ్ చేసి లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదంటే ఇలా కావచ్చు, ఇలానే అని కాదు, ఎలాగైనా కానీ అది జరగచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం లైక్ ఇంట్లో పేరెంట్స్ హెల్త్, మదర్ హెల్త్ అండ్ ఫాదర్ హెల్త్ డిస్టర్బ్ అయ్యింది. అవునవును, బాగాలేదు అక్కడ, అసలే భుక్తి బాగాలేదు, ప్రోగ్రెషన్ బాగాలేదు. ఓకే, సో జాబ్ లో 100 రూపాయలు సంపాదించినా అన్ని ఖర్చు అయిపోతాయి బాబు, ఉండవు బాబు, లేదంటే జాబ్ పోతుంది అని అట్లాంటివి చెప్పాలన్నమాట. ఓకే, జాబ్ ఉన్నా సాటిస్ఫాక్షన్ లేదు, వచ్చిన డబ్బులు కూడా ఇటు ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఓకే, వెళ్ళిపోయింది. దాని తర్వాత గొప్ప ఆస్పెక్ట్ లేదు యాక్చువల్లీ. సో అంతా 24 కూడా ప్రోగ్రెసివ్ 10th house సెక్స్టైల్ యురేనస్, అంటే వన్ ఆఫ్ ది కాంప్లికేటెడ్ ఆస్పెక్టే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ వర్క్లో డిసాటిస్ఫాక్షన్, ఎప్పుడు మానేద్దామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మనకి లైట్, సో ఇదంతా మనకి అసలు రాంగ్ పొజిషన్లో ఉన్నాం మనం అని చెప్పేసి 24 జూన్ నుంచి, అంటే 24 స్టార్టింగ్ నుంచి కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఏం బుక్, ఒక్కోసారి సడన్ గా మానేస్తారు, లేదంటే లే ఆఫ్ అవుతుంది, రకరకాలుగా చేస్తారు. సో డ్రైవింగ్ ఇవన్నీ చాలా కేర్ఫుల్ గా ఉండమని చెప్తాను. వీలైతే ఉద్యోగం మానేయద్దని చెప్తాను. యూ ట్రై టు హోల్డ్ ఫర్ 1-2 years. ప్యారలల్ గా మీరు ప్రైవేట్ గా నేర్చుకుంటూ ఉండండి. తర్వాత మీరు మూవ్ అవుతారు. కంప్లీట్లీ నాకు వచ్చేసింది అన్న తర్వాత మూవ్ అవ్వండి. అప్పటిదాకా దానిలోనే ఉండండి అని చెప్తా. సరే, కానీ ఇప్పటిదాకా చెప్పిన దానికి ఒక 5 మార్కులు వేయచ్చా, 7-8 మార్కులు వేయచ్చా, లేదంటే ఎన్ని మార్కులు వేయచ్చు? 8.88 ఎగ్జాక్ట్ 8. లైక్ అంటే 8 కన్నా ఎబోనే. ఓకే, పాస్ అయ్యాం కదా మనం. అంతే సార్. ఓకే, ఇప్పుడు చెప్పండి, 10 అంటారా 10-15 అంటారా? వాళ్ళు రాసిన బర్త్ టైం వాళ్ళు కరెక్టా, నేను కరెక్టా?
ఆ, 10 ఇక అది ఇంకా చెప్పలేను నేను, అంటే నార్మల్ గా మరి 8 10 ఇచ్చినాక 15 చెప్పలేకపోతే నేనెందుకు మరి? అంతే కరెక్టే. లైక్ రెక్టిఫికేషన్ చేస్తే ఇదే కరెక్ట్ గా ఉంది. మరి ఇదే కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇది ఫాలో కావాలి కదా మరి. అంతే అంతే. రైట్. సో ఇప్పుడు ఇప్పుడు ముందుకెళ్ళినా ఏం కావాలి ఇప్పుడు? సో ఇది జాబ్ చేంజ్ అయితే 2 years వరకు కదా, లైక్ ఇప్పుడు ఇందులో నుండి నేను వేరే జాబ్ క్రాక్ చేస్తే అటు వెళ్ళొచ్చా? ఏ రాయితో కొట్టుకున్నా ఒకటి, వెళ్తే వెళ్ళండి. కానీ నేను ఓకే. మీకు 100 రూపాయలు జీతం ఉంది, 200 రూపాయలు అయిపోతుంది అన్నా కూడా, బాబు వాడు నేను టెంపరీగా తీసుకుంటాడు, తర్వాత ఏదన్నా చేస్తాడు అని చెప్తాను. దానికన్నా బెటర్ టైంలో వచ్చిన జాబు, ఇంతకుముందు బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా, మన మీద నెగిటివ్ అలిగేషన్ వచ్చినా కూడా, అంత బ్యాడ్ టైంలో కూడా ఓవర్కమ్ చేసిందంటే ఏదో రకంగా అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మేము ప్యారలల్గా చదువుకోవడానికి ఏమి ఇబ్బంది. సో ఎఫిషియెంట్గా రియాక్ట్ మీద అయిన తర్వాత ఒక టెస్ట్ ప్రాజెక్టో ఫ్రీలాన్సర్ ప్రాజెక్టో చేసి మెల్లగా మూవ్ అవుదాం. ఓ 1.5 year తర్వాత కంగారు ఏముంది, పోయేదేముంది ఈ మధ్యలో. అది నా ఐడియా. నేనుంటే మీ సిచ్యువేషన్లో, మీ ఐడి లాస్ట్కి మీ ఎక్స్పీ సిచ్యువేషన్లో ఉంటే నేను అది అర్థమైంది. ఓకే. ఇంకొకటి మెయిన్ క్వశ్చన్ ఇస్ లైక్ కెన్ ఐ బికమ్ ఏ గుడ్ ఆస్ట్రాలజర్? ఒక చాలా మంచి ఆస్ట్రాలజర్, లైక్ పర్ఫెక్ట్ ప్రిడిక్షన్స్, పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్. మీరు నేర్చుకుంటున్నారా ఆల్రెడీ? అవును, నేర్చుకుంటున్నాను. అంటే అంతకుముందు నేను లైట్ గా అనాలిసిస్ చేస్తుండే చార్ట్స్, లైక్ RBI లోనే చాలా నేర్చుకున్నాను యాక్చువల్. అన్ని ఎపిసోడ్స్ చూసా చాలా. ఓకే, వెరీ గుడ్. అయితే కొన్ని చాలా వరకు కరెక్ట్ అయ్యాయి ప్రిడిక్షన్స్, కానీ నా వరకే ఉంచుకున్నా నేను. లైక్ వాళ్ళని వార్న్ చేసా అంతే, కానీ మొత్తం చెప్పలేదు. కానీ చాలా వరకు ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయి. లైక్ సో అస్ట్రాలజీ యాజ్ కెరియరా లేదంటే ఫర్ హాబీయా? హాబీలానే, లైక్ అంటే కెరియర్ గా అంటే నేను పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే అది మెంటల్లీ మనము లో అయిపోతాం. లైక్ అందరి ఇంకా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు కదా సార్ నార్మల్ గా. దానివల్ల మెంటల్లీ మనం డిస్టర్బ్ అవుతామంటారా? డిస్టర్బ్ అవ్వడం ఎనర్జీ లాసే కదా, కన్వర్జేషన్ ఏదైనా కూడా. ఓకే, రైట్. ద పర్సెప్షనల్ వ్యూస్, ఐ డోంట్ డినై ఇట్. తర్వాత ఇప్పుడు ఏంటిది అంటే, సో బేసికలీ లగ్నలాడైన వాడు 3/8-12కి కనెక్ట్ కావాలి. లగ్నలాడైన శని 3కి కనెక్ట్ అయ్యాడా? ఎస్. స్టార్ లాడైన కేతువుతో సంబంధం లేదు. ఏం చూస్తలేదు కదా గురువు. 3 లేదు. 8 ఉందా? 8కి లేదు. 12 ఉందా? లేదు అసలు. 3/8-12 లేదు. కాకపోతే కుజ బుధ ఇవే కాంబినేషన్స్, ఇవేమీ పెద్దగా అంత లీడ్ చేయట్లేదు యాక్చువల్లీ. ఓకేనా? లీడ్ చేయకపోతే దశ ఎక్కడో కనెక్ట్ అవుతుంది. మీకు అర్థమైందా? దశ అంటే ఇంతకు ముందు దశ శుక్రదశ నడిచింది కదా. శుక్రుడు కుజుడిని రిప్రజెంట్ చేశాడు కదా. కుజుడు 6-8 లార్డ్స్తో కలిసి ఉన్నాడు కదా. అర్థమైందా? శుక్రదశ ఇచ్చింది. అందుకని 2024 జూన్ వరకు కుదిరింది. తర్వాత సన్ దశ వచ్చింది. సన్ ఇన్ ద 8th లార్డ్ ఆల్రెడీ, స్టార్ లార్డ్ 6th లార్డ్తో కలిసి ఉన్నాడు. సో కాబట్టి సన్ దశ కూడా కొంచెం దశ లార్డ్స్ ఎప్పుడైతే ప్లే చేస్తారో అప్పటి వరకు కొంత ఇస్తుంది అంతే. అర్థమైందా? సో పూర్తిగా ఇవ్వదు. ఇది కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మరి మీరు కొట్టేస్తారు, బాగా చెప్పేస్తారని చెప్పలేను అనమాట. ఓకేనా? కొంతవరకు పర్లేదు. ఓకే, ట్రై చేయండి. మీరు సెల్ఫ్ లెర్నింగ్ ట్రై చేయండి. సబ్జెక్ట్ రావడానికి మామూలుగా ఇబ్బంది లేదు, కానీ బట్ క్రాక్ చేయడానికి పూర్తిగా కనెక్ట్ కాలేదు కాబట్టి యావరేజ్గా హాబీ లాగా, ఇంట్రెస్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే శని ఈజ్ ఇన్ ద కేతు నక్షత్ర కదా. స్పిరిచువల్ ఇంట్రెస్ట్, స్పిరిచువల్ సబ్జెక్ట్స్, వాటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఒక్కసారి టైం గ్లిమ్స్ చూసి మనం వెనక్కి వద్దాం. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఇది పోయిన తర్వాత 10th హౌస్ అనేది అపోజిషన్లో ఇన్వాల్వ్ అయిపోతా ఉంది కాబట్టి స్టెబిలిటీ లేదు. తర్వాత ప్రోగ్రెసివ్ సన్ మాత్రం 2026-27లో నెటలు 10th హౌస్కి ట్రైన్ అవుతున్నాడు. ఇది చాలా మంచి ఆస్పెక్ట్. కానీ ప్రోగ్రెసివ్ మార్స్ సాటర్న్కి సెక్స్టైల్ ఇచ్చాడు, ఇది బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ వీనస్ సన్ని కంజైన్ చేశాడు, ఇది గుడ్ ఆస్పెక్ట్. కాబట్టి ఏంటంటే ఈ 27 సాటర్న్ భుక్తి బాగానే ఉంటుంది. ఒక్కోసారి ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ఫారెన్ ట్రావెల్ ఇలా కూడా జరగచ్చు. అర్థమైందా? బాగానే ఉంది. తర్వాత చూద్దాం.
మళ్ళీ 2031లో మళ్ళీ ఇష్యూ ఉంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి స్క్వేర్ ఇచ్చింది. మళ్ళీ మూన్ దశ వస్తోంది. లగ్న నక్షత్రాధిపతి మూన్ కదా, ఆయనకి వక్రత్వం ఎఫెక్ట్ వచ్చింది కదా. సో హీ మస్ట్ గివ్ గుడ్ రిజల్ట్స్ అండ్ క్రేజీలీ గుడ్ రిజల్ట్స్ అనమాట. కానీ ప్రస్తుతానికి మాత్రం హీఈస్ ట్రైంగ్ టు గివ్ బ్యాడ్ రిజల్ట్స్. 31, 32లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటలో సన్ను, తర్వాత మళ్ళీ మెర్క్యూరీ, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం గుడ్ అని చెప్పలేమన్నమాట. సో 31, 32, 33 ఇవన్నీ రెసిషన్ సైకిల్. సో ఈ సైకిల్లో మీరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, అక్కడ ఇబ్బంది ఉంది. దాని తర్వాత ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 2033లో నెటల్ సన్ అండ్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇచ్చింది. ఇది కొంచెం పాజిటివ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ సన్ 29 degrees, బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. చాలా వరకు బ్యాడ్ ఆస్పెక్ట్స్ రిలీవ్ అయినాయి. ఇంకా 10th హౌస్ అపోజిషన్ మెర్క్యూరీ ఉంది, అంటే మెల్లగా వెళ్ళాలి. ఓకేనా. సో అగ్రెసివ్గా వచ్చేస్తుంది అన్నట్టుగా లేదనమాట. చార్ట్ స్లోగా వెళ్తా ఉంది, అంటే సెల్ఫ్ ఎఫర్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంది. అంటే ఏంటంటే ఊరికే మనకి డైరెక్ట్గా పొజిషన్స్ రోల్స్ ఇచ్చేస్తారు అని చెప్పి చెప్పేటట్లేదు. ఓకే, మనం ఒకసారి దశాంశ చూద్దామే మనకి, ఎందుకంటే అనుకున్నట్టుగా వెళ్ళట్లేదని. దశాంశ లగ్నం మకరం అయ్యి 9 రవి బుధులు. ఓకే, దశమాధిపతి దశమంలో ఉన్నాడు, లగ్నాధిపతి 6 ఉన్నాడు, గురువు లాభంలో ఉన్నాడు, కుజుడు సప్తమంలో ఉన్నాడు. సో కాబట్టి ఏంటంటే బీయింగ్ ఏ టీమ్ ప్లేయర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అనమాట. టీమ్ ప్లేయర్గా పనిచేయడం చాలా గుడ్. ఓకే, ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మరీ సీరియస్ బ్రేక్స్ ఇన్ ద వర్క్ ఉంటుందని నేను అనుకోవట్లేదు, కానీ మరీ ర్యాపిడ్ గ్రోత్ అని కూడా అనుకోవట్లేదు. ఓకే, స్లోగా పోతా ఉంటుంది. ఎందుకంటే బ్రేక్స్ పడినప్పుడు మనం ఖచ్చితంగా ఆగాలి కదా. ఈ దగ్గర నేను ఉద్యోగం చేసేది ఎందుకు, ఈ చిన్న జాబ్ నేను చేసేది ఏందని ఫీల్ అవ్వకూడదు. అర్థమైందా? యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్, అంతే. ఓకే, టైం వచ్చినప్పుడు ఆపర్చునిటీ వద్దన్నా అదే తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఇంటర్వ్యూ అప్పుడు చూసారు కదా, అలా అనమాట. ఓకే, సో లెట్స్ గో ఫార్వర్డ్. ప్రోగ్రెసివ్, మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ 39లో కూడా ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్కి సెక్స్టైల్ ఇచ్చాడు. అది మంచి ఆస్పెక్ట్ కాదు, అది కూడా కొంచెం ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే వైఫ్ హెల్త్ వాట్ ఎవర్ అక్కడ ఉన్న సందర్భం. ఓకే, తర్వాత మళ్ళీ 43లో కూడా ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ నెటల్ సాటర్న్, అది చాలా మంచిది. ఒక 2-3 ఏళ్ళు పనిచేస్తుంది చూడండి. 43, 44, 45, 46, 47 పనిచేసింది. 48, 49లో మళ్ళీ నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. రాహు జరుగుతున్నాడు. రాహు రిప్రజెంట్స్ శని, చతుర్థానికి కనెక్ట్ అయ్యాడు. ఓకే, అక్కడ కొంచెం స్పాయిలింగ్ చేస్తుంది. ఒక 1 year దాని తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి నాకు తెలిసి పెద్ద బ్రేక్స్ ఏమీ లేవు, అంటే ఆల్రెడీ 51 ఇంకే అన్నట్టు కాదు. ఓకే, సో ఇక్కడ బ్రేక్స్ లేవు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చాలా మంచి బ్యూటిఫుల్ టైం ఉంది. అంటే రాహు దశ ఇస్ క్రేజీ దశ ఇన్ ద చార్ట్ అనమాట. ఓకే, రాహు ఏం చేస్తున్నాడు, పరివర్తన యోగంలో ఉన్నాడు, కాపాడుతున్నాడు. 2nd హౌస్ ఆఫ్ మనీ కనెక్ట్ అయ్యాడు. 4th హౌస్ కనెక్ట్ అయితే అక్కడ 4th లో వీనస్ లీడ్ చేశాడు కదా, వీనస్ బాగున్నాడు కదా. అర్థమైందా? సో కాబట్టి హీ విల్ గివ్ గ్రేట్ రిజల్ట్స్. ఇప్పుడు మీకు ఆస్ట్రాలజీ వచ్చింది అన్నారుగా, సో చూడండి ఇప్పుడు చాలా క్రేజీ ఉంది అనమాట, మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడు. సో 10th హౌస్ బాగుపోతుంది. ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ 10th హౌస్ ట్రైన్ ఇచ్చిపోతున్నాయి, బాగుంది. ఇప్పుడు ఈ సన్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చేంత వరకు క్వశ్చనే లేదనమాట. ఓకే, దాదాపుగా 58 వరకు పోయింది చార్ట్, బాగా పోయింది. ఓకే, మీరు ఏదనుకుంటారో ఆ లెవెల్కి పోయేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ హెల్త్ ఆ కండిషన్స్ని బట్టి మళ్ళీ ఆలోచించాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా 10th హౌస్ ట్రైన్ నెటల్ వీనస్ జరుగుతుంది, అంటే చిన్నగా వచ్చినా కూడా ఓవర్కమ్ చేసే శక్తి కూడా ఇస్తాడనమాట. ఓకే, రాహుదశ సగం వరకు బాగానే యోగిస్తూ ఉంది. 2nd హాఫ్లో చిన్నగా ఇచ్చినా కూడా ఇక్కడ ఆపర్చునిటీ బాగానే పోతా ఉంది. యాక్చువల్లీ పెద్ద కాంప్లికేషన్ లేదు యాక్చువల్గా, రాహుదశ చాలా బాగుంది యాక్చువల్లీ. ఓకేనా, రాహు అష్టమంలో ఉన్నాడు కాదు. సో ఈ పరివర్తన యోగం 2nd హౌస్ సాటర్న్ ఫలితం ఇస్తాడు. సాటర్న్ ఏమో వీనస్ చేత రూల్ చేయబడుతున్నాడు, కాబట్టి అది గుడ్. ఇప్పుడు సన్ దశ జరుగుతుంది. సన్ యావరేజ్, మూన్ యావరేజ్. సన్ను మూను తెలుసు కదా, ఇవి 8th లార్డ్ బాధకాధిపతి నక్షత్రంలో ఉంటూ షష్టాధిపతితో కలిసి ఉన్నాడు సన్ దశ. ఓకే, కాబట్టి ఏంటంటే సఫకేషన్ అనేది ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేసి మనం హార్డ్ వర్క్ చేయాలి. హెల్త్ ఒకటి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి, ఫ్యామిలీ హెల్త్కి కన్సర్న్ చూసుకోవాలి. తర్వాత మూన్ కూడా అఫ్లిక్షన్లో ఉన్నాడు, కష్టపడి అబ్స్ట్రకుల్తో రిజల్ట్ ఇస్తాడు. ఓకే, తర్వాత మార్స్ కూడా అదే మార్స్
పని చేస్తాడు. మార్స్ స్టార్ లో ఎవరు లేరు, మార్స్ పని చేస్తాడు, కానీ మార్స్ ఈజ్ ఆస్పెక్టింగ్ ద రాహు కదా, కాబట్టి అవును. కొంచెం ఫ్రిక్షనల్. ఓకే, సో బట్ రాహు ఈజ్ లైక్ క్రేజీ. సరే, సో మెల్లగా వెళ్ళాలి, వెళ్తే ఆపర్చునిటీ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవద్దని చెప్తారు. రవికుజులు అగ్రెసివ్ అనమాట, స్పెక్యులేటివ్ కూడా, అంటే స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ర్యాపిడ్గా గ్రో అవ్వాలని ఏదైనా చేస్తే మొత్తం బాగా ఎలుగుతుంది కర్పూరం. మరి లేదు ఆ సైడ్ ఇంట్రెస్ట్ కూడా లేదా. ఎట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నా అది అలానే అనుకోకూడదు. ఒక్కోసారి డ్రైవింగ్, ఒక్కోసారి హెల్త్, అన్ని కూడా మనం లుక్ చేసి ఉంచాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి, హెల్త్, వెల్త్, అంతే. ఎస్. ఇంకా ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది సార్. లైక్ ఐ మీన్ బాగా చెప్పారు ఇప్పటి వరకు. ఓకే, అండ్ సార్ ఇది స్పిరిచువల్ గ్రోత్ ఉంది కదా నార్మల్ గా. శని ఈజ్ కనెక్టెడ్ టు కేతు కదా, చేసుకోండి మీరు ఏం చేసుకోగలిగితే అది. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? ఇదే సార్, లైక్ మనీ ఫ్లో అన్నది, మనీ ఫ్లో కొంచెం లేట్ అవుతుంది. ఓకేనా, సో అప్పటిదాకా కమిటెడ్ సేవింగ్ చేయమని చెప్తాను. ఒక 50 వచ్చిన తర్వాత స్టెబిలిటీ వస్తుంది అనమాట, అర్థమైందా? అప్పటిదాకా అట్లేదు. అప్పుడు ఏదైనా బిజినెస్ పెడతారా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అనేది అప్పుడు సైకిల్ చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి ఉంటుంది. అప్పటి వరకు కూడా మనం స్టెబిలిటీగా జాబ్ అదంతా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మీ కంపెనీ ఆపర్చునిటీ ఇస్తే అప్పుడు వెళ్దురు. ఒక 1.5 year తర్వాత అప్పుడు కొత్త కంపెనీ ఆపర్చునిటీ, అప్పుడు పరిస్థితిని బట్టి. ఇంకో అప్కమింగ్ లో ఉంది కదా ఆపర్చునిటీ. ఓకే, ప్రోగ్రెస్ ఉంది కాబట్టి అక్కడ తీసుకుందాం స్టెప్. ఓకేనా? ఓకే. మ్యారేజ్ ఎప్పుడు ప్లాన్ ఉందా లేదా? సార్ లైక్ అదే సార్ తెలియదు. ఎప్పుడైతే మీరు చెప్తే దాన్ని బట్టి లైక్ ట్రై చేయమని చెప్తా. అంటే ఇప్పుడైతే థాట్ లేదు. ఫినాన్షియల్ స్టేబుల్ అయితే ఫినాన్షియల్ గా అప్పుడు ఆలోచిద్దామని అనుకుంటున్నా. ఓకే, నార్మల్ గా. ఓకే. వీనస్ భుక్తి ఓకే. ఇప్పుడు రవిలో వీనస్ వస్తాడు, శుక్రుడు వస్తాడు కదా, శుక్రుడు భుక్తి ఓకే. కేతు రిప్రజెంట్స్ సన్ కాబట్టి కేతు వద్దు. ఓకే, బుధుడు రిప్రజెంట్స్ అక్కడ బాధక షష్టాధిపతి కాబట్టి వద్దు. ఓకే, శని భుక్తి కేతుని కనెక్ట్ చేశాడు. సో శని భుక్తి కూడా ఓకే అనమాట. అంటే ఇప్పుడు 27, 28లో అబ్రాడ్ ఆపర్చునిటీతో పాటు ఇది కూడా ఉంటే చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సన్ని కన్జాయిన్ చేస్తూ పోతాడు. ప్రోగ్రెసివ్ సన్ 10,000 ట్రైన్ ఇస్తాడు. ఉద్యోగము, వివాహం ఒకసారి చేసుకున్నాం అనుకో, ఓ 4 ఏళ్ల పాటు తర్వాత ఆస్పెక్ట్ వస్తుంది. ఈ మధ్యలో బాండింగ్ బిల్డ్ చేసుకుంటే వచ్చే ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయొచ్చు. అప్పటికి మీకు 29 కూడా ఏజ్ అనమాట. సో ఎంతకంటే ఇప్పుడు వయసు కూడా వచ్చేసింది కదా, అర్థమైందా? ఆపర్చునిటీను వివాహం 2 ఒకేసారి అయిపోయినాయి అనుకో, మీకు స్టేబుల్ గా కనెక్ట్ అయ్యి ముందుకు పోతుంది లైఫ్. ఓకేనా? తర్వాత ఎందుకంటే అబ్స్ట్రకల్ ఆస్పెక్ట్ వచ్చే కన్నా మంచి ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడే చేస్తే పెళ్లి పిల్లలు అన్ని టకటక అయిపోతాయి అనమాట. సరేనా? ఇక్కడ పంచమంలో ఎవరెవరు ఉన్నారు? కుజుడు, బుధుడు, తర్వాత రవి ఉన్నారు. రవి యొక్క నక్షత్రాధిపతి కుజుడు, దానికి 10th తో కనెక్షన్ లేదు. కుజుడికి 10th తో కనెక్షన్ లేదు. బుధుడు యొక్క నక్షత్రాధిపతి లగ్నాధిపతితో కనెక్షన్ లేదు. కాబట్టి రవి లీడ్ చేసేస్తున్నాడు. రవి బాగున్నాడు కాబట్టి సేఫ్ అనమాట. ఓకేనా? కాకపోతే అష్టమాధిపతి, బాధకాధిపతి, షష్టాధిపతి అంటే పంచమంలో కొంచెం దోషం ఉంది, అర్థమైందా? టూ మెనీ దుస్థానా లార్డ్స్ ఇన్వాల్వ్డ్ విత్ ద బాధక. కాబట్టి ఏంటంటే కొంచెం ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్, వైఫ్ సెన్సిటివ్ హెల్త్ అలాంటివి పనిచేస్తాయి. ఎందుకంటే వీనస్ ఈజ్ ఆల్సో ఇన్ భరణి కదా, హార్మోనల్ చేంజెస్ అవి పనిచేస్తాయి. మదర్కి కూడా గైనికల్ రిలేటెడ్ గా ఆపరేషన్ సర్జరీ జరిగింది చూసారా, సో అది సిమ్టమ్. రైట్. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ.